డిఏలను పెండింగ్లో పెట్టి ఉద్యోగులకు అన్యాయం చేసిందని టీజీఈ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలను ప్రస్తుత ప్రభుత్వానికి విన్నవించామని తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలకు కొంత సమయం పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారని అన్నారు. ఇక ఉద్యోగుల పరిస్థితి రోజు రోజుకు విషమంగా తయారవుతోందన్నారు. జూన్ 9 లోపు తమ సమస్యలు పరిష్కరించుకుంటే హైదరాబాద్లో మహాధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు బడ్జెట్లో పెట్టినప్పుడు మా ఉద్యోగుల జీతభత్యాలు నెంబర్ స్టేట్మెంట్ తయారు చేసి సంవత్సరానికి ఉద్యోగుల జీతభత్యాలను లెక్కించి వారి తర్వాతనే మిగులు బడ్జెట్ ఉంటే ఈ పథకాలను దృష్టికి తీసుకెళ్తారు, ఉచితమైన ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాలలో అట్లా లేదు. ఏ ప్రభుత్వమైనా పథకాలు పెడుతూ ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేని ఇలా సందర్భాన్ని చూస్తున్నాం. మేము అడుగుతున్నాం, ప్రభుత్వ ఉద్యోగులు చల్లగా ఉంటేనే ఈ పథకాలన్నీ ముందుకు తీసుకుపోతాం. ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీసుకుపోవడానికి ప్రభుత్వ ఉద్యోగులకు సహకరించాలి. మరి తెలంగాణ ఉద్యమంలో పాల్చుకున్న ఈ ఉద్యోగులు తెలంగాణ వచ్చిన తర్వాత 5 డిఏలు పెండింగ్ ఉండడం మా జీతభత్యాలు ఇబ్బందికరంగా మారిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, మేము న్యాయపరంగా గాంధీ మార్గంలోనే ఇవాళ మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు ఆకలైతే అమ్మ అని ఏడ్చినట్టు ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా మేము కూడా చాలా ఇబ్బందులు ఉన్నాం. మీ ప్రభుత్వాన్ని గౌరవనీయ రేవంత్ రెడ్డి గారిని, ఆర్థిక శాఖ మంత్రులు గారిని మేము అడుగుతున్నాం. న్యాయమైనవి మరి కొద్దిగా తీస్తే ఇలా పరిస్థితి చేతి దాటకుండా ఉంటుందని ప్రభుత్వాన్ని చెప్తున్నాం.